లెట్స్ వెల్కమ్ ఆ కర్ర కాకి తెల్లటి మనసు సూపర్ కామెడీ డానియల్. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే చెల్లుంటే దానికి అన్నుంటే ఆ చెల్లి పెళ్లికి అన్నబడే కష్టాలన్నా ఇలాంటి అన్నలకి ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుందో తెలుసా? చెల్లి పెళ్లి ఫిక్స్ అవ్వగానే నానంటాడు, రే పనికి మాలని ఎదవా ఇప్పుడు దాకా పడుకుంటే చెల్లి పెళ్లి దగ్గరకు వస్తుంది, పనులన్నీ ఎవడు చేస్తాడు రా, టైం ఎంత అయిందో తెలుసా 10కి దగ్గర వస్తుంది, వీడు అప్పుడే లెగుస్తాడన్నా. ఏనా పొద్దునే ఏంట్రా, టైం ఎంత అయిందో తెలుసా 10కి దగ్గర వస్తుంది, అంతే కదా. ఇదిగో ఇప్పుడు చూడు ఏం చేసావురా, నువ్వేగా నాన్న టైం 10 దగ్గరకు వస్తుంది అన్నావు, అందుకే దూరంగా జరిపా రాకుండా. ఎరా సన్నాసు ఏమిచ్చారా నీకు? 10 కార్డులు ఇచ్చాను రా, వెళ్ళి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి పంచి వాళ్ళని. ఇల్లు కార్డులు పంచడానికి ఇంకో ఇంటికి వెళ్తారు, పక్కిల్లే. మాయా ఆ ఇంటికి వెళ్తే డేంజర్ ఏం లేదుగా, భలే ఓడివే, ముసల్దేగా ఏం కాదు పో. నువ్వు ముసిల్ది నేను కాడీనికి వస్తానా, నేను ఎంగుకున్నా కాబట్టి. ప్రతి ఒక్క ఇంట్లో చేతతో ముసిల్ది ఉంటది, అది ఎప్పుడు కాడీని కానీ నిజంగానే ఆగం చేస్తాడు, అది రిజల్ట్ జరిగినాయి, అవి ఎట్లుంటే ఒకసారి చూద్దాం. ఓ ముసిల్లా గుర్తుపట్టినావా? ఎవరా? నేను కానూరోని. కానూరు ఎందుకురా, ఐనోలూరులో ఉండొచ్చుగా. ఏమో కానూరు అంటే మా ఊరి పేరే. అట్టొచ్చిందా? ఏంటి ఎట్టా వచ్చా? ఎట్టొచ్చినంటే ఇట్లా. అందుకే ఇలా అయ్యా పిర్రపగల కొట్టేది. ఇంతకే మీరు ఆడంటున్నారా? హైదరాబాద్ లో రా. నా కొడుకు హైదర్లో ఎన్ని బాధలు పడుతున్నాడు. అయ్యో మనవడా. మనవడా కాదు పెరుగుడా కాదు, జరుగు చెప్తా. హైదరాబాద్ అంటే ఊర్ల పేరు అది. ఇంకా నేను హైదర్లో బాధల్లో ఉన్నారేమని అనుకున్నాను రా. హైదర్లో బాధలు ఉన్నా అనుకున్నా. ఇగో మా చెల్లెల్ది పెళ్లి. ఆ శివుడి మొక్కదానికి అప్పుడే పెళ్ళా? ఇప్పుడు శివుడికి కాదు, మంచిగానే ఉన్నది. శివుడి తీసేసి ఉంటారులే. యాడకి రావాలా? పెళ్లికి రావాలా? గిట్లే పెళ్లిలో కూడా డాన్స్ చేయాలి. డీజే ఉందా? డీజేనా? ఇప్పుడు మా కుర్రోళ్ళు అందరూ అట్టాగే వేస్తున్నారు డీజే. నువ్వు వస్తానంటే చెప్పు, మా ఇద్దరి మీద మా పాట డీజేలో పెడతా. ఏ వద్దు, మా అందరికి గున్నా మామిడిగా. గున్నా మామిడి? మామూలు గాడు పత్తి గింజలో. మా ముసలానా జనరేషన్ మామూలు విషయం కదా. హే బాలే ఫ్యాన్స్. బాగుంది కానీ పెళ్ళికి ఏం పెడతావు? నా దాని ఏమున్నదిరా. ఈ కమ్మలు ఇస్తావా? కమ్మలు కావాలా? బా ముసిల్ది మంచిది, కమ్మలు తీసి ఇస్తాను. ఇదే అయినా ఈ కమ్మలతో మీకేం పనిలే, మీరున్న వాళ్ళుగా. ఒరే ఏమైనా తింటావా? ఏమైనా మడిచ్చిన తలకాయ నాకు బిర్యానీ తింటా. ఇది మామూలు బిర్యానీ కాదురా, కొండ బిర్యానీ. ఉండేది మరి కొండ పగిలిపోయింది. మా అమ్మ కూడా పడుకొని పోతా. ఆయన కొండ బిర్యానీని మీరేం తిని సత్తారులే. ఆ ఎగ్గు పప్పులు జీడిపప్పులు తిని బతికే బ్యాచ్ కాదు మీదే. అవునరా. ఒరే టీ అని ఇస్తావా? నాకు టీ కావాలంతేగా, నేను కాఫీ ఇస్తా. ఆగు. మీ అమ్మ కర్రే ముసిల్దే ప్రేమ ఉన్నది కానీ. ఇదిగోరా ఇది బ్రూ కాఫీ. నీకు బుర్ర లేదుగా, బ్రూ ఎక్కదలేయ్యా. నీ అక్క ముసలానా, కనీసం కొన్ని మంచి నీళ్ళ నేను తాగిపోతా. నేను మంచి నీళ్ళేగా, మేమంత మంచి వాళ్ళం కాదులయ్యా. నీకు మంచి నీళ్ళు ఇచ్చేంత గొప్ప వాళ్ళమా మేము? మంచి నీళ్ళే వాళ్ళు ఇవ్వయ్యా. పోయి వస్తా.
పోరా మీ నాన్న కూడా అట్నే పోయేవాడు ఒంటరి దాన్ని వదిలేసి పో అట్టాగే పో చచ్చిపోయారు అనుకోండి మీరంతా. ఏంది ఏం కావాలి నీకు? నాకు ఖర్చులుంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి కదా. ముషిల్ది గుళ్ళకు గోపురాలు తిరగకుండా బ్యూటీ పార్లర్ పోతుందంట ఈ వయసులో. కొరియర్ చేస్తా. పోరా పో, మీ అయ్య కూడా అట్నే పోయి చచ్చాడు. ఎట్లుంటదన్నా?